Hello friends, greetings to all in merciful matchless name. Hallelujah. Pastor Ravi Mandadi and from Atlanta, USA. Earnestly pray and believe that you are all doing amazing in Christ. Hallelujah. ఇది సాటర్డే మార్నింగ్ అండి ఇన్ అట్లానా. ఇంట్లో చెప్పారు యాక్చువల్గా. సో ఐ స్టాప్ బై అట్ ఏ స్టోర్ కాల్డ్ హెచ్ మార్ట్ అనేది యాక్చువల్గా ఒక కొరియన్ స్టోరు. ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హోమ్. ఈరోజు ఒక చర్చ్లో కూడా చర్చ్ యానివర్సరీ ఉంది. సో ఐ హ్యావ్ టు గో దేర్ ఇన్ అనదర్ 2 hours. ప్రే చేయండి. 1.5 hours యాక్చువల్లీ. సో అదే ఇంట్లో చెప్పారు కదా వీకెండ్ కాబట్టి జస్ట్ ఐ హ్యావ్ టు డూ లిటిల్ మార్కెటింగ్ అనమాట. ఇది యూఎస్లో మనకి ఇండియాలాగా హెల్ప్ ఏ ఉండదు. అన్నీ మనం చేసుకోవాల్సింది. మినిస్ట్రీ చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, షాపింగ్లు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మనకేం హెల్ప్ ఉండదు ఇక్కడ, ఓకేనా? కాబట్టి అందుకే మినిస్ట్రీ చేయడం యూఎస్లోనే కష్టం. ఎందుకంటే జాబ్ చేసుకోవాలి. జాబ్ చేసుకోకపోతే ఇల్లు నడవదు. ఎందుకంటే ఇక్కడ అంతా కాస్ట్ ఎక్కువ కాబట్టి, లివింగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి జాబ్ చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి, ఇంట్లో క్లీనింగ్ చేసుకోవాలి, అన్నీ చేసుకొని మినిస్ట్రీ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ లైక్ 2 jobs చేసినట్టు అవుతుంది అవన్నీ చేసేసరికి. అర్థమైందా? ప్రేర్ చేయండి. నేను మీకు చిన్న ట్రిప్ ఇస్తాను లోపలికి, ఓకేనా? ఆల్ రైట్. ఇదిగోండి హెచ్ మార్ట్. సో కొరియన్ స్టోర్, సూపర్ మార్కెట్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. సో దర్ టన్స్ ఆఫ్ వెజిటబుల్స్. గెట్ టు ద మాల్. ఇప్పుడు మనం మాల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ మాల్. చాలా వెజిటబుల్స్ ఉంటాయి. వెజిటబుల్స్ అండ్ చికెన్. ఐమ్ ప్లానింగ్ టు బై సమ్ మష్రూమ్స్ యాజ్ వెల్. చూడండి ఎంత బాగుంది. సో వెరీ బిగ్ సూపర్ మార్కెట్. ఇట్స్ లైక్ ఫార్మర్స్ మార్కెట్, సూపర్ మార్కెట్ లాగా. There are a lot of items about it. Very cleanly decorated. It's very good. And good morning. Yeah. So there are a lot of vegetables here. I'm going to grab some fruits. You see? Lemons and fruits. There are a lot of items here. Okay. So it's very close to my home anamata. So we come here all the time. Chala varieties. I have a huge section of mushrooms. I'm going to pick up some of them. మాకు మష్రూమ్స్ చాలా ఇష్టం. సో మన ఇండియాలో దొరుకుతాయి కదా, మన పొలాల్లో దొరుకుతాయి. సో అరౌండ్ లైక్ అక్టోబర్ టైంలో దొరుకుతాయి అలాంటి మష్రూమ్ అనమాట. బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మష్రూమ్ వెరైటీస్. వెరీ గుడ్, వెరీ ఫ్రెష్ వెజిటబుల్స్. ఇక్కడ చూసినట్టే ఇజ్రాయలీ షారన్ ఫ్రూట్. పుయు అంటారు. పుయు ఫ్రూట్స్. ఇది లైక్ ఇజ్రాయలీ షారన్ ఫ్రూట్స్ అనమాట. చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. లెట్ మీ షో దెమ్. These are all Israeli షారన్ ఫ్రూట్. They're very, very, very good, very delicious, very fresh fruits. A lot of fruits and vegetables around. It's a very big shop. ఇక్కడ స్వీట్ పొటాటో కూడా ఉంది. ఇట్స్ కొరియన్ స్వీట్ పొటాటో. ఈ వెరైటీ కొరియన్ స్వీట్ పొటాటో అనమాట. నేను కొన్ని కొరియన్ స్వీట్ పొటాటో కూడా తీసుకున్నాను. సో వెరీ 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 గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ టేస్ట్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెంట్ దాన్ అవర్ ఇండియన్ వెరైటీ. లాట్ ఆఫ్ వెజిటబుల్స్, లాట్ ఆఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఈవెన్ sour fruit pulp. sour sap fruit అంటే ఇట్స్ లైక్ అవర్ మన క్లస్టర్డ్ యాపిల్ ఉంటుంది అన్నమాట. పపాయ తీసుకుందాం అనుకుంటాను. పపాయ ఫ్రూట్ ఇది చాలా పెద్దది, కొరియన్ వెరైటీ. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 5 pound అనమాట. 5 pound అంటే ఒక పౌండ్ వచ్చేసి, పౌండ్ అంటే 1/2 kilo అనుకోండి, అంటే 2.5 kilos అనమాట. చాలా పెద్ద ఫ్రూట్ ఇది. సో ఒక పౌండ్ వచ్చేసి అక్కడ యాక్చువల్గా $2 ఉంది. $2 అంటే ఆల్మోస్ట్ లైక్ 180 రూపీస్ అనమాట. 180. సో 5 pounds వచ్చేసి $10, ఆల్మోస్ట్ లైక్ 900 రూపీస్. ఇది 900 రూపీస్ వన్ పపాయ్. బట్ ఇట్స్ వెరీ గుడ్. మరి ప్రైస్ ఇక్కడ ఎలాగా ఉంటాయి మనం ఆలోచిస్తాం. మనం ఇంకేం తినలేదు, అలవాటు అయిపోయింది. ఇవన్నీ గ్రీన్స్ వెజిటబుల్స్ అనమాట. ఇవి రాడిష్ అంటే మన ఇండియాలో సొత్తుదుంపులు అంటారు కదా, సొత్తుదుంపుల టైప్ అనమాట. ఇది చూడండి, ఇది బిగ్ రాడిష్. సో ఇదొక వెరైటీ రాడిష్ అనమాట. ఇదొకటి బాగుంది. సో ఐఎమ్ గోయింగ్ టు గ్రాబ్ సంథింగ్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద సూప్స్ కానీ సాంబార్ కానీ దానికి బాగుంటుంది. సో ఐ రదర్ ప్రిఫర్ టు హ్యావ్ సమ్ సూప్ లాగా అనమాట. ఫ్రెష్ వెజిటబుల్స్ దీస్ ఆర్ లైక్ radish.
సో ప్రస్తుతం నా కలెక్షన్ ఏంటంటే మొక్కజొన్న పొత్తులు, బనానా కొనుక్కున్నాను, కొరియన్ చెస్ట్నట్స్ అంటారు, చాలా బాగుంటాయి యాక్చువల్గా, ఫుల్ ఆఫ్ ఫైబర్. అండ్ స్వీట్ పొటాటో తీసుకున్నాను, స్వీట్ పొటాటో ఉంది. అండ్ పపాయ్, పెద్ద పపాయ్ చూసారు మీరు, ఇది ఆల్మోస్ట్ లైక్ 2.5 kilos ఉంది. అండ్ మష్రూమ్. ఇంతకీ ఇప్పుడు నేను వచ్చిన పని వేరేది, కొనడానికి వేరేది, ఇంటి దగ్గర వాళ్ళు వేరే లిస్ట్ ఇచ్చారు అది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు బై సంథింగ్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ వెరీ క్విక్లీ. చాలా పెద్ద షాప్, దిస్ ఇస్ వెరీ బిగ్ అండ్ దర్ లాట్ ఆఫ్ ఐటమ్స్. సో యా, ఐ విల్ షో యూ. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రోజన్ మీట్ సెక్షన్ అన్నమాట. Rose meat section, you can see. Yeah, these are all meat section. Very good, very fresh, and very big meat section. Very big meat section. And I am searching for something. You will be surprised. Vacha. I am going to pick up I'm good. Last time చూసాను ఇక్కడ, సో వచ్చాను దానికోసం, చూపిస్తాను. ఇది కుందేలు, ఇది ఇట్స్ ఫ్రోజన్ కుందేలు, రాబెట్ మీట్, తెలిసి రాబెట్. నేను వచ్చింది వేరే ఐటమ్ కోసం. లెట్ మీ సెర్చ్. లాస్ట్ టైం చూసాను డక్, ఇది పాతు, హోల్ డక్, కంప్లీట్ బాత్ అనమాట. చాలా వెరైటీ మీట్స్ ఉన్నాయి. లెట్ మీ షో దెమ్. ఇది వచ్చేసి బాతు, ఇది డక్ తాలకదే, స్లైస్ ఆల్రెడీ చేశాడు. ఇదే మీట్ నాకు తెలియదు. ఇదైతే మాత్రం ర్యాబెట్ మీట్. ఇది వచ్చేసి ఇది ఒక రకమైన చికెన్, ఇది స్టూయింగ్ హెన్ అని చెప్పేసి పెట్టాడు. ఇది యాక్చువల్గా ఇది బాగుంది. ఇది వచ్చేసి గేమ్ హెన్ అని ఉంటుంది, స్మాల్ చికెన్స్ అనమాట. గేమ్ హెన్ అని, కార్నిష్ హెన్ అని ఉంటుంది. ఇది ఒక రకమైన బర్డ్ యాక్చువల్లీ. ఇట్స్ లైక్ కొరియన్ షాప్ కదా, యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో మనకు కొంచెం కొరియన్ షాప్ కాబట్టి అన్ని రకాల ఫుడ్లు దొరుకుతుంది. మనకు కొంచెం గుండె ధైర్యంగా చేసుకొని కొనుక్కోవాలి. అర్థమైందా? మనకు కావాల్సిన కొనుక్కొని మనం వీటి నుంచి ఇక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి అంతే. అర్థమైందా? ఎక్స్ప్లోర్ చేసాం అనుకో, విల్ ఎండ్ అప్ ఇన్ సంథింగ్ ఎల్స్ విచ్ వి డు నాట్ వాంట్. ఫ్రోజన్ డక్, ఇది కూడా డక్ మీట్. ఇది నేను యాక్చువల్గా క్వేల్స్ కోసం వచ్చానండి. మన కమ్జుబెట్లు ఉన్నాయి, లాస్ట్ సార్ చూసాను క్వేల్స్. సో ఐఎమ్ సెర్చింగ్ ఫర్ దెమ్. మన కమ్జుబెట్లు అంటారు కదా, క్వేల్స్ కోసం వచ్చాను. బట్ యాక్చువల్గా కనబట్టలేదు. సో మేబీ దే ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అడుగుతాను అనుకుంటాను. సో దోస్ ఆర్ ఆల్ ఫ్రమ్ అట్లాంటిక్ ఓషన్ అనమాట. మన అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది కదా, ఇప్పుడు అమెరికాకి ఈస్ట్ కోస్ట్ అట్లాంటిక్ ఓషన్, వెస్ట్ కోస్ట్ వచ్చేసి పసిఫిక్ ఓషన్. సో దోస్ ఆర్ ఆల్ ఫ్రమ్ అట్లాంటిక్ ఓషన్ అనమాట. సో దోస్ ఆర్ ఆల్ లైవ్ క్రాబ్. సో ఇదంటే ప్రెటీ మచ్ వీఆర్ డన్ విత్ దట్. అంటే పీపుల్ చాలా మంది షాప్ చేస్తున్నారు కదా. సో ఐఎమ్ డెలిబరేట్లీ నాట్ షోయింగ్ దమ్. సో హెచ్ మార్క్ బాగుంటుంది ఇక్కడ. చాలా అన్ని ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. కొన్ని అయితే మనం తినలేము, మీటు యాక్టోపస్. సో మనం తినలేం కానీ, బట్ మనం తినేవి కూడా చాలా ఉన్నాయి, చాలా ఫిష్ ఉన్నాయి. యా, అది హెచ్ మార్క్. దే హ్యావ్ అ నైస్ ఫిషింగ్ సెక్షన్. యూ సీ లైక్ దే హ్యావ్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్. Lot of fish varieties they have. Live fish. And there is a huge fish collection. Kingfish ante mana banjaram. It's like a shark fish also there. Shark steak also there. See the pedda gundo shark meat. And they have like lot of fish varieties. అన్నిటికంటే సర్ప్రైజ్ ఏంటంటే దే హ్యావ్ ఎ లైవ్ క్రాబ్. ఐ విల్ షో యూ. దే హ్యావ్ లైవ్ క్రాబ్ హియర్. You want to see a bite your brother? Grab one. You want to see a bite your brother? Come on. That'll be fun for about 2 seconds. I said it will be. Okay. You can see these are still alive. Live crab. Okay. All right, shark. Daddy's so crazy. They are. See that? రావట్లేదు.
చూసారా, అది ఆల్ లైవ్ క్రాబ్. చాలా డ్రై ఫిష్ ఉన్నాయి, చాలా డ్రై ఫిష్ ఉంది. సో లాట్ ఆఫ్ డ్రై ఫిష్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. యా, మన ఇండియాలో దొరికిన చాలా ఉన్నట్టున్నాయి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ డ్రై ఫిష్ ఉంది. పోలక్స్ అంట, సాల్ట్ డ్రై పోలక్స్ స్లైస్. చాలా డ్రై ఫిష్ ఉంది. దేర్ ఈస్ అనదర్ వెరైటీ కాల్డ్ కార్డ్ అని దొరుకుతుంది మనకి. కెనడా ప్రోడక్ట్ అనమాట. ఇట్స్ లైక్ ఎ కార్డ్, బట్ ఇట్స్ సాల్టెడ్, డ్రై చేసి సాల్ట్ చేసి కార్డ్ అని ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ వెరైటీ. యా, ఇట్స్ అబౌట్ లైక్ $16 ఉంది, ఆల్మోస్ట్ లైక్ 1500 లాగా. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది, ప్రైస్ కూడా అంత ఎక్కువ ఉండదు. సో మేబీ ఐ థింక్ దే ఫ్రెష్లీ గెట్ ఫ్రమ్ ఫార్మర్స్ నుంచి కానీ, లేకపోతే డైరెక్ట్గా ఫిష్ క్యాచర్స్ నుంచి తెచ్చుకుంటారు అనుకుంటా. ఇట్స్ లైక్ ఇట్స్ రీజనబుల్ ప్రైస్ అండ్ వెరీ ఫ్రెష్ మీట్స్ అండ్ ఫ్రెష్ ఫిష్. దిస్ ఈజ్ హెచ్మార్ట్ అండి. దే హ్యాపీ టు విజిట్ అట్లానా, స్టాప్ బై. అట్లానా హ్యాస్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాపులేషన్ ఉంది కాబట్టి there are like ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉన్నాయి, హ్యూజ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. రైట్, ఓకే. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు అండ్ క్రైస్ట్. షాలోమ్. ఆ విధంగా నా షాపింగ్ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. వెరీ క్విక్ షాపింగ్, నైబర్హుడ్. సో ఇది హెచ్మార్ట్, కొరియన్ షాప్, కొరియన్ ఫార్మర్స్ మార్కెట్. సో నైబర్హుడ్లో ఆల్మోస్ట్ ఆల్ ద వెరైటీస్ దొరుకుతాయి. యా, ఇఫ్ యూ హ్యాపీ టు విజిట్ అట్లానా, స్టాప్ బై. చాలా షాప్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్, దర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, కొరియన్స్, ఇండియన్స్, అండ్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అక్రాస్, రష్యన్స్, యుక్రెయిన్, జాపనీస్, hiking, Middle East, Caribbean. So you see, and Brazilian, you see all kind of cultures. Atlanta is like a small international hub anamata. Not small, big international hub. You see all kind of food, all kind of fruits doruktayi. So sometimes price konచెం తక్కువ ఉంటుంది, sometimes price కొంచెం ఎక్కువ ఉంటుంది, but overall it is good. So if you happen to visit Atlanta, please stop by. Okay, so అదండి ఈరోజు నా షాపింగ్ అయిపోయింది. So I have to go back home. చర్చ్లో ఒక చర్చ్ యానివర్సరీ ఉంది. సో ఐ హ్యావ్ టు బి స్టాప్ బై ఆన్ టైమ్. ఓకే, ఐ హ్యావ్ టు రష్ బ్యాక్ హోమ్. అదంతా అయిపోయిన తర్వాత చర్చ్ ఒక యానివర్సరీ ఉంది, చర్చ్ యానివర్సరీకి వెళ్ళాలి, పరిగెత్తాలి. సో అది. సో ప్లీజ్ విజిట్ అట్లానా, ప్లీజ్ బీ అవర్ గెస్ట్. అండ్ ఓకే, ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ యూ ఆల్. అక్కడ కొంచెం డిలేలో ఉన్నాను. సో యా, ఇదండి అట్లాంటా. Please visit us, please be our guests, and we really love to host you. And it's a beautiful place. And Atlanta good thing ఏంటంటే మరీ కోల్డ్ ఉండదు. సో స్నో అయితే ఉండదు, కోల్డ్ అయితే ఉంటుంది, బట్ వింటర్లో కొద్దిగా ఉంటుంది, దట్స్ కామన్. బట్ యూ సీ టుడే ఇట్స్ January, winter time. Just I'm going around without my blazer or jacket, right? So very pleasant environment. Lot of people, lot of international community. And a lot of churches, lot of scope for ministry. So Atlanta is very beautiful. I love Atlanta. Okay, so the Radiant Life International Ministry that is based out of Atlanta. Atlanta is our headquarters. So that's what God gave the wisdom. Go around the world, teach all nations, baptizing them in the name of the Father, Son, and Holy Spirit, right? From Atlanta. So Atlanta is our headquarters. This is international ministry. So ministry vision very clear. I am not confused. God wisdom, God paths are very clear kada. So this is international ministry based out of Atlanta, but we go around the world and share the good news, and is with love, reach, and serve. All right, so keep me in your prayers, keep the ministry Radiant Life International Fellowship in your prayers. Definitely we need a lot of prayers, lot of support, lot of help, a lot of helping hands. Okay, coming days I will keep you all posted. I'm visiting a lot of churches nowadays. I got a lot of invitations from the community, part of community, US churches, US ministries, and wherever I go, I will keep you all posted because you are my spiritual family. So I would love to keep you all posted, whatever I am up to. Okay. God bless you all. Love you all in Christ. Shalom.